హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బానీ జ్యువెలర్స్ అండ్ జెమ్స్. నేను మీ శ్రావణి ఫ్రమ్ బానీ జ్యువెలర్స్ అండ్ జెమ్స్. సో, ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చేది బంగారం ధర ఇంతకింత పెరుగుతుంది గదా! సో, అందుకే లైట్ వెయిట్ జ్యువెలరీలో పర్ల్స్ డిజైనర్ జ్యువెలరీ ఎట్లుంటదో అనేది, దాంట్లో ఏ ఏ కాన్సెప్ట్స్ అయితే బావుంటాయి, ముత్యాలు అనేది మనకు కొన్ని ఏన్షియంట్ టైమ్స్ నుంచి ముత్యాల హారాలు, ముత్యాలతోని మంచి మంచి రకరకాలైన ఏడువారాల నగలలో గాని, డిజైన్స్ చేస్తుంటాం గదా! అండ్ హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్ పర్ల్స్ అంటారు గదా! అందుకే వింటేజ్ ముత్యాలతో పాటు ఎలాంటి హారాలొస్తాయి, ఎలాంటి డిజైన్స్ వస్తాయనేది చూపిస్తానండి. ఓకే. లెట్స్ హావ్ ఎ లుక్. ఫస్ట్ చూస్తే మనకివి గుట్టపూసల కేసీ పర్ల్స్ అన్నమాట. కేసీ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్‌తో వచ్చింది మాల. చాలా అంటే చాలా బ్యూటిఫుల్, ఎలిగెంట్ అన్నమాట. వింటేజ్ కలెక్షన్‌లో ఒక పీస్ అన్నమాట. దీనికి టెంపరరీగా నేను జస్ట్ ఒక పెండెంట్ ఏసాను. విచ్ ఈస్ డిటాచబుల్. మీకు జస్ట్ ఒక ఐడియా కోసము ఇలా ఉంటదని. దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 12 గ్రాములు ఉందండి ఈ ముత్యాల మాల. ఒకప్పుడు ముత్యాలు అంటే కేసీ ముత్యాలు, బాస్రా పర్ల్స్ ఇట్లా రకరకాల పర్ల్స్ వచ్చేటివి. సో, బాస్రా పర్ల్స్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయినాయి. ముత్యాలలో మీకొచ్చేసి సౌత్ సీ పర్ల్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండేటివి కేసీ పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్, కల్చర్ పర్ల్స్ అన్నమాట. అండ్ నేచురల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉంటాయి. సో, వాటిలో డిజైన్స్ అయితే బావుంటది. దాంట్లో ఎంత బడ్జెట్‌లో మీరు గోల్డ్ కొంచెం స్టఫ్ యాడ్ చేస్తే ఏదుంటదనేది కాన్సెప్ట్ అన్నమాట. సో, ఇదొచ్చేసి ఓన్లీ 12 గ్రామ్స్ వరకు ఉందండి. పెండెంట్ ఇంక మీరేదేసుకుంటే అది సెపరేట్. వితౌట్ పెండెంట్ కూడా ఈ మాల వేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. ఇది టీకు సెట్టింగ్‌లో వచ్చిన పెండెంట్ అన్నమాట. లైట్ వెయిట్ జ్యువెలరీ. మిడిల్‌లో వచ్చేసి మీకు గ్రీన్ స్టోన్‌తో పాటు మీకు ఎంగ్రేవింగ్ వచ్చిందంతా కూడా. గోల్డ్ డిజైన్ వచ్చి కింద పింక్ బీడ్స్ ఇచ్చాము. పైన మీరు చూస్తే ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉన్నాయి అంతా చిన్నగా. చాలా అంటే చాలా యూనిక్‌గా సింపుల్‌గా ఉందన్నమాట. రూబీ, ఎమరల్డ్ అన్ని కాంబినేషన్స్‌లో ఉన్నాయి. దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 23.5-24 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది ఫ్రెష్ వాటర్ పర్ల్స్ జ్యువెలరీ అంటారు దీన్ని. వేసుకుంటే లుక్ ఎలా ఉంటదనేది జస్ట్ మీకొకసారి ఐడియా కోసం చూపిస్తున్నాను. మంచి హెవీ వస్తది చూడండి. ఇట్లొస్తుంది. వేసుకుంటే చాలా మంచిగా హెవీగా నీట్‌గా వస్తుందన్నమాట. ఇది కూడా. ఓకే. వేసుకున్నాక మంచిగా ఇలా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది జ్యువెలరీ. ఓకే. కమింగ్ టు వన్ మోర్ డిజైన్. ఇవి కల్చర్ పర్ల్స్ అంటారు వీటిని. ఇవి కల్చర్డ్ పర్ల్స్ అన్నమాట. ఇవన్నీ గూడా. దీనికి రెండే 2 చిన్న సైడ్ బిల్లలు ఉంచాను నేను. మీరు చూడండి. డిజైన్ చూస్తే సింపుల్‌గా ఇచ్చానన్నమాట. ట్రయాంగిల్ షేప్ వచ్చేసి కింద మీకు ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయి. ఇట్లా సైడ్ బిల్ల ఇది గాకుండా వేరే అయినా గూడా వేసుకోవచ్చు. వెయిట్ అయితే చాలా తక్కువుందండి. ఓన్లీ 3 గ్రామ్స్ సైడ్ బిల్లలే వచ్చాయి. ఫ్రెష్ వాటర్ పర్ల్ సెట్ అన్నమాట ఇది. విత్ గ్రీన్ కాంబినేషన్. దీని బదులు మీరు రెడ్ కాంబినేషన్ కావాలంటే కూడా వేయొచ్చు. ఓకే. కమింగ్ టు ద వన్ మోర్ డిజైన్. ఇవి రైస్ పర్ల్స్ ఇవంతా గూడా. రైస్ పర్ల్స్‌లో మీకు రష్యన్ బీడ్స్ అండ్ గ్రీన్స్ అండ్ పోల్కి డ్రాప్స్ వచ్చాయన్నమాట. దీని వెయిట్ అప్రాక్సిమేట్‌లీ ఒక 18 గ్రామ్స్ వరకు ఉంటుంది దీని వెయిట్. ఓన్లీ పర్ల్స్ వచ్చింది. రష్యన్ బీడ్స్, గ్రీన్ ఎమరల్డ్స్ గుచ్చ అండ్ అంకర్ డైమండ్స్ వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ ఉంది. క్యూట్‌గా సింపుల్ చిన్న చిన్న పూజలకి, సత్యనారాయణ స్వామి కథ అట్లేమన్నా ఉంటే గూడా ఇలాంటి జ్యువెలరీ వేసుకోవచ్చు మీరు. కమింగ్ టు వన్ మోర్ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది. చాలా అంటే చాలా యూనిక్ పీస్. వింటేజ్ అన్నమాట. వన్ ఆఫ్ నాకిష్టమైన ప్రొడక్ట్ ఇది. సైడ్ బిల్ల మీరు జూస్తే కంప్లీట్ వింటేజ్ ఓపెన్ కుందన్ జ్యువెలరీ అంటారు దీన్ని. ఓపెన్ కుందన్ సెట్టింగ్ అంటారు దీన్ని. చూస్తే మీకు కంప్లీట్ ప్యాక్ ఉంటది. బట్ దీంట్లో వాక్స్ అనేది 0% ఉంటదన్నమాట. లక్ అస్సలుండదు దీంట్లో. సో, అట్లా వింటేజ్ కాంబినేషన్‌లో ఇచ్చాము. అంటే పాత కాలంలో మీకు క్లోజ్ సెట్టింగ్ వచ్చేది గదా! అట్లాంటి క్లోజ్ సెట్టింగ్ ఫినిషింగ్ ఇచ్చి, ఇదంతా కేసీ పర్ల్స్ విత్ ఒరిజినల్ ఎమరల్డ్ బీడ్స్ అన్నమాట. దీని రీల్ కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది ఆల్రెడీ. సో, కంప్లీట్‌గా డీటెయిల్‌గా చూస్తే దీని వెయిట్ వచ్చేసి మీకు
అప్రాక్సిమేట్‌లీ ఒక 26 గ్రామ్స్ వరకు ఉంటదండి. సైడ్ బిల్ ఒక 12 గ్రామ్స్ ఉంది. సైడ్ బిల్ అండ్ ఇదొచ్చేసి అప్రాక్సిమేట్‌లీ ఒక 26 గ్రామ్స్. లేయర్డ్‌గా చంద్రహారంలాగా మీకు మంచిగా లుక్ ఉంటది. పర్ల్స్ కాంబినేషన్ అంటే మీరు చూస్తే ఇది గూడా ఒకటుందండి. ఈ డిజైన్ గూడా. ఇది మన దగ్గర ఎక్కువ మూవింగ్ ప్రొడక్ట్ అన్నమాట. అంటే మనకు గ్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. ఎలిఫెంట్స్ వచ్చేసి టీకు సెట్టింగ్ అండ్ కార్వింగ్ దాంట్లో. చాలా అంటే చాలా యూనిక్ పీస్ అన్నమాట. దీని వెయిట్ ఓన్లీ 24 ½ గ్రామ్స్ ఉంది. మీకు పర్ల్స్ చూస్తే కేసీ పర్ల్స్‌లో మధ్య మధ్యలో మీరు మంచి రూబీ డ్రాప్స్ వచ్చాయన్నమాట. స్టోన్స్ సెట్టింగ్ లాగా. చాలా అంటే చాలా యూనిక్ ఉంది పీస్. పెట్టుకుంటే మాత్రం చాలా బావుంటది. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఇదిగోండి. ఓకే. సో, ఇవండి మన డిజైన్స్. సో, మీకు మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఇన్ డీటెయిల్‌గా చూడండి. మీరు స్క్రీన్‌షాట్ పంపించడానికి కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటది గదా! సో, ఒకసారి ఇన్ డీటెయిల్‌గా చూడండి. లైక్ పర్ ఓన్లీ 3 గ్రామ్స్ సెట్. ఇదొచ్చేసి ఓన్లీ 12 గ్రామ్స్. ఇదొచ్చేసి ఓన్లీ 24 గ్రామ్స్. ఇది గూడా మనకు 24 గ్రామ్స్. 24, 25. ఇది గూడా 25-28 గ్రామ్స్. ఇది 18 గ్రామ్స్. అచ్చా ఇంకో డిజైనర్ జ్యువెల్లరీ జూపియలేదు. చాలా అంటే చాలా యూనిక్. సారీ జూపియలేదు. ఇదెంత మంచి ప్రొడక్టో ఒకసారి జూడండి. పల్కల్ గుండు ఉంటది గదా! మన పల్కల్ గుండ డిజైన్‌తోని కింద గుచ్చలు గుచ్చలుగా ఇచ్చామనమాట. అండ్ కింద రష్యన్ బీడ్స్ ఇచ్చాం. ఇది అప్రాక్సిమేట్‌లీ మీకు 28 గ్రామ్స్ వరకు ఉంటుండొచ్చండి ఇది. దీన్నెలా వస్తదో చూపిస్తాను నేను మీకు. అదిగో. యాక్చువల్‌గా ఇదే మర్చిపోయాను. దీంట్లో ఇంకో కాంబినేషన్ గూడా ఉన్నాయి మన దగ్గర. నవరత్నంలో ఉన్నాయి. నేను పర్ల్ కాన్సెప్ట్ అని జెప్పేసే పెట్టాను గాబట్టి ఇవి చూయిస్తున్నాను. ఒక్కసారి పర్ల్ కాన్సెప్ట్ అన్నీ గూడా చూడండి. నచ్చినవి స్క్రీన్‌షాట్ తీసి మాకు పంపించండి. హోప్ మీకు డిజైన్స్ అన్నీ గూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఒక్కసారి జూడండి. గ్రూమ్ డిజైన్, లైట్ వెయిట్, చంద్రహారం టైప్ డిజైన్, మంచి పల్కల్ గుండ్ల డిజైన్. ఇవి జూసారు గదా! ఇవి గూడా. సో, ఇవండి డిజైన్స్. మీకేది నచ్చినా గూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ నంబర్స్‌కి కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసి పెడితే మా వాళ్ళు కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇస్తారండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మీ శ్రావణి అండి ఫ్రమ్ భవాని జ్యువెల్లర్స్ అండ్ జెమ్స్, హిమాయత్ నగర్, లిబర్టీ ప్లాజా అండి.